హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇటీవల చాలా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, అలాగే జోనల్ క్యాడర్ పోస్టులు, మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆఫ్లైన్ విధానంలోనే అప్లికేషన్ సబ్మిట్ చేయగలుగుతారు. డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఏ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇతర జిల్లాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా అన్ని జిల్లాల వెబ్సైట్ లింక్స్ మీకు కనిపించే విధంగా ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూడండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు జాయిన్ అయితే యూట్యూబ్లో వచ్చేటువంటి అప్డేట్స్ కంటే ముందుగానే అలాగే ఇంకా చాలా అప్డేట్స్ అనేవి తెలుసుకోగలుగుతారు. కాబట్టి అందులో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జూలై 18 సాయంత్రం 5 గంటలలోపు తమ అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అలాగే కాంటాక్ట్ అవ్వడానికి జీమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. వాటిని మీరు సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. మీకు వెబ్సైట్లో ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. నోటిఫికేషన్తో పాటుగా దానికి సంబంధించిన గైడ్లైన్స్, అప్లికేషన్ ఫామ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. లేదా డైరెక్ట్గా నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏమిటి అనేది అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్లో డేట్ అనేది ఓల్డ్దే ఉంటుంది. అంటే పాత నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్సే చూపిస్తున్నారు. కానీ మనకి కొత్తగా మళ్ళీ అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. వేకెన్సీస్తో పాటుగా అంతా కూడా ఒకే ఉంటుంది. కేవలం ఇక్కడ డేట్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. వీళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ అనేవి మీరు పట్టించుకోవద్దు. ఎలిజిబిలిటీ ఉంటే జూలై 18వ తేదీలోపు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్లో వివిధ ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇక్కడ మనం చూస్తే VCCMS పోస్ట్ అనేది ఒకటి ఉంది, 22,000 రూపాయల శాలరీ ఉంటుంది. స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి వేరు ప్రోగ్రామ్స్లో ఉన్నాయి. ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, అలాగే ఇక్కడ 11 పోస్టులు ఉన్నాయి. ఇవి 5 పోస్టులు ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా లాస్ట్లో ఒక పోస్ట్ అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం అన్ని రకాల పోస్టులు కలిపి 83 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అది కూడా మీరు ఎక్కడైతే గమనించవచ్చు. ఇక న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్ట్ కూడా మనం చూసుకుంటే ఒకటే ఉంది. 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. స్టాఫ్ నర్స్కి అయితే ఏ ప్రోగ్రాంలో అయినా సరే 29,900 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే MLHP పోస్టులు కూడా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో BSc నర్సింగ్ చేసిన వారికి అయితే 29,900 రూపాయల శాలరీ ఉంటుంది. MBBS వారికి అయినట్లయితే 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. BAMS వారికి అయితే 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, 26,000 రూపాయల శాలరీ. ANM పోస్టులు 5 ఉన్నాయి, 27,300 రూపాయల శాలరీ. ఫార్మసిస్ట్ పోస్టు ఒకటి ఉంది, 27,300 రూపాయల శాలరీ. అలాగే ఫిజియోథెరపిస్ట్ లేదా ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది, దీనికి కూడా 26,000 రూపాయల శాలరీ. ఆడియాలజిస్ట్ లేదా స్పీచ్ థెరపిస్ట్ పోస్టు, అలాగే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి. 28,000 రూపాయల 600 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి 32,500 రూపాయల శాలరీ, ఒకే పోస్ట్ ఉంది. సైకాలజిస్ట్ పోస్టు ఒకటి ఉంది, 26,000 రూపాయల శాలరీ. ఇక చూసుకున్నట్లయితే ఆప్టోమెట్రిస్ట్ కూడా ఒకటి ఉంది, 26,000 రూపాయల శాలరీ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు మరో 8 ఉన్నాయి మరో ప్రోగ్రాంలో. MBBS వారికి 52,000, అదర్స్కి 35,000 శాలరీ ఉంటుంది. ఫార్మసిస్ట్ పోస్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, మీరు చూడొచ్చు. అన్ని రకాల పోస్టులు కలిపి 83 పోస్టులు అయితే భర్తీ చేయడానికి నాగర్ కర్నూలు జిల్లాలో విడుదల చేయడం జరిగింది. మీకు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, జోనల్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్స్ లాంటి పోస్టులు అనేవి జోనల్ క్యాడర్ పోస్టులు అన్నమాట. ఇక VCCM లాంటి పోస్టులు అనేవి మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి కదా, అవి కూడా మల్టీ జోనల్ పోస్టులే అనమాట. ఫార్మసిస్టు జోనల్ కేటగిరీ పోస్టులు అనమాట. ఈ జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తుందో ఆ జోన్కి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. ఇక న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్ట్ చూడండి, ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు. ఇలా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అనుకోండి, ఆ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు స్థానికులు అవుతారు, ఇతర జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ అయితే అవుతారు. జోనల్ అయితే ఆ జోన్కి చెందిన వాళ్ళు లోకల్ అవుతారు, మిగతా జోన్ల వారు నాన్ లోకల్ అవుతారు. మల్టీ జోన్ అయితే మల్టీ జోన్కి చెందిన వాళ్ళు లోకల్ అవుతారు, మిగతా మల్టీ జోన్కి చెందిన వారు నాన్ లోకల్ కేటగిరీ అయితే అభ్యర్థులు అవుతారు. ఆ విధంగా మీకు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ మీకు ఆ యొక్క స్థానికత అనేది ఇక్కడ వర్తించడం అయితే జరుగుతుంది. డిస్ట్రిక్ట్, జోనల్, అదేవిధంగా మల్టీ జోనల్ వారీగా మనం చూసుకున్నట్లయితే మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మనం అయితే చూద్దాం. నోటిఫికేషన్లో మనకి ఆ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ డౌన్లోడ్ చేసి చూసినట్లయితే మనకి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ మనం గమనించవచ్చు. ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వయసు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 46 సంవత్సరాల వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. డిజబుల్డ్ పర్సన్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. క్వాలిఫికేషన్స్ అనేవి మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఎంఎల్ఎస్పీ పోస్టులకి స్టాఫ్ నర్స్, బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 2020 తర్వాత చేసిన వాళ్ళకి సిపిసిహెచ్ సర్టిఫికేట్ ఉంటుంది. అంతకంటే ముందుగా చేసిన వాళ్ళకి ఉండదు కనుక వాళ్ళు స్పెషల్గా చేసుకుని వారి దగ్గర సర్టిఫికేట్ ఉంటేనే ఈ యొక్క ఎంఎల్ఎస్పీ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీఏఎంఎస్ వారు, ఎంబీబీఎస్ వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోగలుగుతారు. జిఎన్ఎం వాళ్ళు కూడా ఈ ఎంఎల్ఎస్పీ పోస్టులకు అప్లై చేయాలంటే చేయొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఈ కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక స్టాఫ్ నర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎటువంటి సిపిసిహెచ్ సర్టిఫికేట్ అవసరం లేదు. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళైనా అలాగే జిఎన్ఎం వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీసీసీఎం పోస్ట్కి మీకు చెప్పాను కదా, డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా 2 సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే సైకాలజిస్ట్ పోస్ట్కి మాస్టర్స్ డిగ్రీ అనేది సైకాలజీలో చేసి ఉండాలి, లేదా ఎంఫిల్ అనేది రీహాబిలిటేషన్ సైకాలజీలో చేసి ఉండాలి, మాస్టర్స్ డిగ్రీ అనేది సైకాలజీలో చేసి ఉండాలన్నమాట. ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ పోస్ట్కి బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఫార్మడీ చేసి ఉండి ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏఎన్ఎం పోస్ట్కి ఎస్ఎస్సి విత్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంపీహెచ్ఏ ఫిమేల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. అదేవిధంగా మరికొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చూడండి. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు, అంతా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్, అలాగే వాళ్ళకి అర్హత పరీక్షలో ఉన్నటువంటి మార్కుల మెరిట్, గతంలో పనిచేసిన అనుభవానికి మార్కుల కేటాయింపు, వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు సంబంధిత అప్లికేషన్ను నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేసుకోగలుగుతారు. దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇచ్చారు. డిఎంహెచ్ఓ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఐడిఓసి బిల్డింగ్, కొల్లాపూర్ క్రాస్ రోడ్, అదేవిధంగా నాగర్ కర్నూలు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే నోటిఫికేషన్లో వీళ్ళు అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్కి జతపరిచి అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్లో ఉన్నటువంటి డేట్స్ అయితే పట్టించుకోవద్దు, ఇవన్నీ కూడా ఓల్డ్ డేట్స్, గత నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులు. అయితే అప్పుడు అప్లికేషన్స్ అనేవి కంప్లీట్గా తీసుకోలేదు, ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేసినట్టు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ నెల 18వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ని డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోండి. ఇంకా ఏదైనా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, మేము గతంలో అప్లై చేసుకున్న ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు లేదా సెలక్షన్ లిస్టుల సమాచారం చెప్పమని. మీరు ఏ జిల్లాకు సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి డైలీ ఓపెన్ చేస్తూ ఉండండి. అందులో మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, ఫైనల్ మెరిట్ లిస్టులు, అలాగే సెలక్షన్ లిస్టులు అనేవి రిలీజ్ చేస్తారు. మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో పేరుండి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ లోపు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, తర్వాత సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సెలక్షన్ లిస్ట్లో మీ పేరుంటే మీకు ఉద్యోగం వచ్చినట్టే, అప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సో ముందుగా అప్లై చేసుకోండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.